audio jungle. సభకు నమస్కారం. ముందుకున్నారో వెనుక సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి. ఇక ఎవరు ఆ పేపర్ రోడ్ పేరు నమస్తే తెలంగాణ, వాడు అవే ఫోటోలు వేస్తాడు రేపు పొద్దున. మీరేమో ఈయన మాట్లాడదు ఆయన మాట్లాడు తెల్లారు చూస్తే అవి ఆ సీట్ నా పేరు హనుమంతరావు గారు. పేపరు అదొక తెలంగాణ గవర్నమెంట్ గురించే. ఇక మిగతా పేపర్లో మా మీద దయతో ఏదో రాస్తున్నారు. ఏదైనా ఏ బాబు బాబు ఏంద్రా భయ్ మీ మేమంత దూరంకే వస్తాం, పంచాయతీకి వచ్చిన ఏ బాబు నా ఉద్దేశంలో ఇప్పుడు మాట్లాడినటువంటి వక్తలు వ్యవసాయం గురించి ప్రాజెక్టు ఈ ప్రాంతంలో మాట్లాడితే కేసీఆర్ కాంగ్రెస్ ఏం చేసింది 70 ఏళ్లలో ఉంటారు, వారి కండ్లు ఉన్నాయా? మేము కట్టించినాం. స్వాతంత్రం వచ్చినప్పుడు 1997 లో ఒక సూది కూడా తయారు కాకపోతుంది. ఈ కొత్త పిల్లలకి ఏం తెలియదు, సీటీలే కొడతారు. మీ అమ్మ సీటీలకు కూడా ఆడొచ్చినప్పుడు జరిగిన పని ఆడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. అసలు తెలంగాణ మూవ్మెంట్ ఎవరు తెచ్చిండ్రు భయ్ మీ అందరికీ తెలియదు. డాక్టర్ చెన్నారెడ్డి గారు, వారితో పాటు డాక్టర్ మల్లికార్జున్, వారిద్దరి ఆలోచన. నిజంగా చెప్పంటే జైలు పాలైనరు, రాజమండ్రి పోయినరు, భార్య పిల్లలతో దూరమైనరు, 350 మంది వచ్చిండ్రు పోలీసులు. ఈ మూమెంట్ ఎవరైనా నచ్చినారా? ఎవరు నచ్చిండ్రు? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు వచ్చిండ్రు. శ్రీకాంతాచారి తెచ్చుకున్నారు గ్యాస్ నూనె పోసుకొని రాదని. అదేవిధంగా కోదండ్రా ఏం కష్టపడ్డా ఆయన ప్రొఫెసర్. ఆయన ఏమన్నాడు, పక్కన బంగారం నాది అన్నాడు. ఇప్పుడు పోయింది బంగారం పోయి ఎండి అయిపోయింది. ఏమిటి ఆయన చేసి? కేసీఆర్ ఏం చేయలే, చేసిందంతా కోదండరాం. సకల జన సమ్మె గాని వంట వార్పు రోడ్ల మీద దీక్షలు పెట్టి మటన్ చికెన్ వండుకుంటేవాడని ఏమని అన్నాడు చెప్పు. ఏ పోలీసు వాడు? నిజంగా కేసీఆర్ ఇవాళ మా పిల్లలను భయపెట్టిస్తున్నాం. ఈ మీటింగ్ ఎవడన్నా కొడితే భయపడిపోతున్నావు. ఇంతకుముందు సీట్లు కొడితే నీ సీట్లు నీకు వ్యతిరేకమైంది. ఇవాళ నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటో నాకు అర్థం కాదు. ఇక నేను ఎందుకంటే చాలా మంది మాట్లాడిన మంది పోతున్నారు, నేను ఎక్కువ మాట్లాడలే. కేసీఆర్ నీకు ఒకటే అడుగుతున్నారు, బంగారు తెలంగాణ అన్నదే. బంగారు తెలంగాణ ఇచ్చిన వాగ్దానాలు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇంటికో ఉద్యోగం, ఊరికో ఉద్యోగం వచ్చిందా? అది రాలేదు. 2 బెడ్రూమ్ వచ్చిందా? అది రాలేదు. రైతుల రుణమాఫీ వచ్చిందా? అది రాలేదు. ఒక హరిజన్ ముఖ్యమంత్రి అన్నావు. అది చేసినారు. ఏమనంటే ఎక్స్పీరియన్స్ ఉండదు నీకు. నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తాడు. ఆయన తెలివిలేక రాసినాడు. జ్యోతిరావు పూలే అటువంటి నాయకుడు ఈ దేశంలో తనకనే భవిష్యత్తుని ఆలోచన చేసి ఆ రోజులో సావిత్రి పూలేబాయితో చదువు నేర్పించి ఈ చదువుకుంటేనే భవిష్యత్తుని ఆలోచన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యారిస్టర్ అయి దేశానికి రాజ్యాంగం రాశాడు. వాళ్ళని అంటాడు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదట, ఏమి లేదు. సోనియా గాంధీ దగ్గర అమ్మా కాపలా నువ్వు ఏ దినం తెలంగాణ ఇస్తే నీ కాళ్ళు పడుకు నెత్తి మీద పోసుకుంటా అంటే మా అమ్మ నిజమనుకునే దొంగ తెలియదు కదా. వీడు ఎంతమందికో మోసం చేస్తాడు. అలాంటి మాటలు చెప్తే నాది కూడా తప్పైందా? నువ్వే పార్లమెంట్
పొన్నం ప్రభాకర్ మేమందరం పెట్టేటప్పుడు ఏం చేసేది ఉండే, రే కేసీఆర్ రా ఈ పార్టీ మంచి చేయంటే అన్నాడు చేస్తుండే. మా ఏగా అయిపోయింది అనుకొని ఆయన పొన్నం ప్రభాకర్ ఆడగొట్టాడే, రాజ్యసభలో నేను కొట్టాను. అన్నా అన్నతోనా ఇద్దరు గట్టిగా మాట్లాడే మాట్లాడినా మేము నువ్వు కొట్టుకపోయినా ఇంకెక్కడికి వచ్చేది బాబు. ఏమిటి నీకు చేసిన అభివృద్ధి? ఇప్పుడు అంటే బంగారు తెలంగాణ అయిపోయిందట, ఈయన ఢిల్లీ పోతాడట. అరే నువ్వు ఢిల్లీ పోకముందు నా రిక్వెస్ట్ నిజంగా చెప్తున్నా, ఒకసారి ఉస్మానియా ఏది యూనివర్సిటీ పోయి నేను ఢిల్లీ పోతున్నా అని చెప్పి ఏం చేస్తా. ఉస్మానియా యూనివర్సిటీ 100 days జరిగే సభలో ప్రెసిడెంట్ వచ్చినా ఇట్లా కూర్చున్నాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.